తీసుకొని మాట్లాడాలా. నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని ఎందుకన్నాడు? మందిరపు అవసరాలు ఉంటాయి. అది పాత నిబంధనలో చెప్పినటువంటి క్రమం. అది రాబడి అంతటిలో నుండి 10వ భాగం. క్రొత్త నిబంధనలో ఏం చెప్పాడో తెలుసా? చూడండి, అది కూడా చూడండి. దేవుడు మీతో ఏమి చెప్పునో అది మీరు చెయ్యండి అన్నాడు. 16వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చూడు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. అది వర్ధిల్లిన కొలది. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడో ఆ వర్ధిల్లిన కొలది నీ రాబడిలో నుండి దేవుని కొరకు నువ్వు కేటాయించవయా, కేటాయించవమ్మా. దేవుని కొరకు ఇచ్చి లేమికి వచ్చిన వాళ్ళు లేరు, దరిద్రులైన వాళ్ళు లేరు, బీదలైన వాళ్ళు లేరు.